Okay, good evening, everyone. Right. Coming to the another important topic in IS 105 is chemical accident rules. Chemical accident rules of 1996. Okay, this particular topic is under environment legislation. ఈ టాపిక్ ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంటుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. This particular topic is asked more than thrice in a previous examination. So better to study all these points. Coming to the some important schedule notifications. This already explained yesterday about manufacturing, storage and import of the hazardous chemicals rules లో ఈ షెడ్యూల్స్ గురించి చెప్పాను ఆల్రెడీ. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. This schedules is intended for understanding purpose only. You are not supposed to write these points. You write from here. Number first point is a short title, extent and commencement. This is the first point. Coming to the second point, some important definitions related to chemical accidents. You have to write all this definition. What is the meaning of chemical accident? Second definition, what is the meaning of the hazardous chemicals? Third is what is the meaning of industrial activity? Next one, what is the meaning of industrial pocket? And what is the meaning of isolated storage? What is the meaning of major chemical accidents? Next, major accident hazard installation ante enti. Next, manufacture, storage and import of the hazardous chemicals rules ante enti. Off-site emergency plan ante enti. Pipeline, site to transport. These are the very important definitions. You have to write as it is like that. Next, third point, constitution of central crisis group. Okay, ఈ 3 పాయింట్స్ రాయాలి. 3 పాయింట్స్ కింద సబ్ పాయింట్స్ రాయాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు ఇంకొకసారి రిఫర్ చేద్దాం. సమ్ ఇంపార్టెంట్ షెడ్యూల్ నోటిఫికేషన్స్ ఏంటి? షెడ్యూల్ 1 ఏం చెప్తుంది? ఇండికేట్ ది క్రైటీరియా అండ్ లిస్ట్ ఆఫ్ ది కెమికల్స్. టోటల్ లిస్ట్ ఆఫ్ ది కెమికల్స్ గురించి షెడ్యూల్ 1 చెప్తుంది. ఇందులో ఆల్రెడీ 433 కెమికల్స్ ఉంటాయి. అందులో హజార్డస్ కెమికల్స్, నాన్ హజార్డస్ కెమికల్స్ కూడా ఉంటాయి. దాని లిస్ట్ షెడ్యూల్ 1 చెప్తుంది. షెడ్యూల్ 2 ఐసోలేటెడ్ స్టోరేజ్, అంటే ప్రమాదకరమైన కెమికల్స్ ని ఏ రకంగా వేరు చేసి స్టోరేజ్ చేయాలి, దానికి సంబంధించిన ప్రొవిజన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ షెడ్యూల్ 2 లో ఉంటాయి. కమింగ్ టు ది షెడ్యూల్ 3, లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క లిస్ట్ షెడ్యూల్ 3 లో ఉంటుంది. ఇందులో ఆల్మోస్ట్ 133 కెమికల్స్ ఉంటాయి. దేర్ మే బి టాక్సిక్ కెమికల్స్, దేర్ మే బి రియాక్టివ్ కెమికల్స్, దేర్ మే బి ఫ్లామబుల్ కెమికల్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ కూడా ఉంటాయి ఇందులో. కమింగ్ టు ది నెక్స్ట్ షెడ్యూల్ 4, ఇండస్ట్రియల్ ఇన్స్టలేషన్ విత్ మీనింగ్ ఆఫ్ రూల్ 2B. అంటే ఇండస్ట్రియల్ ఇన్స్టలేషన్ అంటే పారిశ్రామిక సంస్థాపనలు విత్ మీనింగ్ ఆఫ్ రూల్ 2B. అంటే ఇవి MAH ప్లాంట్స్, మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్స్ ని ఏ రకంగా స్థాపించాలి, వాటి రూల్స్ ఏంటి అన్నది షెడ్యూల్ 4 లో చెప్తారు. షెడ్యూల్ 5 మీన్స్ సేఫ్టీ స్టోరేజ్, అంటే ఆ పర్టికులర్ MAH యూనిట్స్ లో ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని ఏ రకంగా సేఫ్ స్టోరేజ్ చేయాలి అన్నది షెడ్యూల్ 5 చెప్తుంది. షెడ్యూల్ 6, ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ రిగార్డింగ్ ది నోటిఫికేషన్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్. ఇవి MAH యూనిట్స్ కాబట్టి మేజర్ యాక్సిడెంట్స్ జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి మేజర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఏ రకమైన సమాచారాన్ని సిద్ధం చేయాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ షెడ్యూల్ 6 లో చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ 7, ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ ఫర్ ది నోటిఫికేషన్ ఆఫ్ సైట్స్, ఏ రకమైన స్థలాల్లో ఇవి ఉండాలి అని షెడ్యూల్ 7 చెప్తుంది. షెడ్యూల్ 8, ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ ఆన్ సేఫ్టీ రిపోర్ట్. సేఫ్టీ రిపోర్ట్ లో ఏ రకమైన సమాచారం సిద్ధం చేయాలన్నది షెడ్యూల్ 8 చెప్తుంది. షెడ్యూల్ 8A, డీటెయిల్స్ టు బి ఫర్నిష్డ్ ఇన్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్.
బికాజ్ ఇట్ ఈస్ ఎంఏహెచ్ యూనిట్ కాబట్టి ఆన్ సైట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ జరగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అయితే ఏ రకమైన సమాచారాన్ని సిద్ధం చేయాలి అన్నది షెడ్యూల్ 8A చెప్తుంది. షెడ్యూల్ 9 మన రిపల్స్ అండ్ మోడిఫికేషన్స్ టు ది రూల్స్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ 1987. ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948లో వస్తే అందులో కొన్ని చట్టాలు రిపల్స్ రద్దు చేశారు, కొన్ని చట్టాలు మోడిఫై చేశారు. ఏ చట్టాలు రద్దు చేశారు, ఏ చట్టాలు మార్పులు చేర్పులు చేశారు అన్నది ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 మనకి 87 అది షెడ్యూల్ 9లో ఉంటుంది అని అంటున్నాడు. ఓకే, ఇవి యాజ్ పర్ నాలెడ్జ్ పర్పస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్. ఇప్పుడు మనం టాపిక్ లోకి వస్తున్నాం. ఫస్ట్ పాయింట్ షార్ట్ టైటిల్ కమిన్స్మెంట్ అంటే ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఏంటి? దిస్ రూల్స్ మే బి కాల్డ్ కెమికల్ యాక్సిడెంట్ ఎమర్జెన్సీ ప్లానింగ్ ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్స్ రూల్స్ 1996. అంటే కెమికల్ యాక్సిడెంట్స్ యొక్క రూల్స్ అందులో అత్యవసర సంబంధించిన ప్రణాళిక, ప్రిపేర్నెస్ అంటే సంసిద్ధం కావడం, అండ్ రెస్పాన్స్ ప్రతిస్పందించడం సంబంధించిన రూల్స్ ఇందులో ఉంటాయి. సెకండ్ పాయింట్, దే షల్ కమ్ ఇన్ టు ది ఫోర్స్ ఆన్ ది డేట్ ఆఫ్ దర్ పబ్లికేషన్ ఇన్ ది అఫీషియల్ గెజెట్. అంటే సంస్థ యొక్క అధికార ప్రకటన ద్వారా ఈ రూల్స్ అన్నది ప్రచురించబడ్డాయి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు దిస్ సెకండ్ పాయింట్, సమ్ ఇంపార్టెంట్ డెఫినిషన్స్ రిలేటెడ్ టు కెమికల్ యాక్సిడెంట్. ఇదే ఇంపార్టెంట్. దీస్ డెఫినిషన్స్ ఆర్ నథింగ్ బట్ రూల్స్. ఓకే, ఏ కెమికల్ యాక్సిడెంట్ అంటే ఏంటి? కెమికల్ యాక్సిడెంట్ అంటే రసాయనిక పరమైన ప్రమాదం అంటే ఏంటి? చూడండి, దిస్ మీన్స్ అన్ యాక్సిడెంట్ ఇన్వాల్వింగ్ ఏ ఫార్చునస్ ఆర్ సడన్ ఆర్ అన్ఇంటెండెడ్ అకరెన్స్ while handling any hazardous chemicals resulting in continuous, intermittent or repeated exposure to death or injury or damage to any property, but does not include accident by reason of only of war or radioactivity. అంటే ఏంటి కెమికల్ యాక్సిడెంట్ అంటే? దిస్ మీన్స్ అన్ యాక్సిడెంట్, ఇది ఒక ప్రమాదము, ఇన్వాల్వింగ్ ఫార్చునస్ ఆర్ సడన్ ఆర్ అన్ఇంటెండ్ అంటే ఆకస్మికంగా, హఠాత్తుగా, ఉద్దేశపూర్వకంగా చెయ్యని ఒక సంఘటన. ఎప్పుడు? వెల్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎనీ హజార్డస్ కెమికల్స్ అంటే ప్రమాదకరమైన కెమికల్స్ ని నిర్వహిస్తున్నప్పుడు. ఎప్పుడు? కంటిన్యూస్ గా హజార్డస్ కెమికల్స్ తోటి నిర్వహిస్తున్నా, ఇంటర్మీడియట్ అటబాద్ తోటి ఆ కెమికల్స్ ని నిర్వహిస్తున్నా, రిపీటెడ్ అంటే పునరావృతంగా ఆ కెమికల్స్ నిర్వహిస్తున్నప్పుడు వాటి యొక్క బహిర్గతాల ద్వారా, ఎక్స్పోజర్ ద్వారా ఆ వ్యక్తి డెత్ చనిపోయినా, ఇంజురీ గాయం కలిగిన, టు ఎనీ పర్సన్ ఆర్ డ్యామేజ్ టు ది ఎనీ ప్రాపర్టీ ఆస్తి నష్టం సంభవించిన ఫైర్ హజార్డ్స్ ద్వారా దాన్ని కెమికల్ యాక్సిడెంట్ అంటారు. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ అన్ యాక్సిడెంట్ బై రీజన్ ఆఫ్ ఓన్లీ ఆఫ్ వార్ అంటే వార్ వలన కెమికల్ ప్లాంట్ ధ్వంసం అయితే ఇంటెన్షనల్ గా దాన్ని కెమికల్ యాక్సిడెంట్ అనరు. ఆ రేడియో యాక్టివిటీ అంటే ఏదైనా ఒక న్యూక్లియర్ వెపన్ వచ్చి దాన్ని ఆ కెమికల్ ప్లాంట్ ని ధ్వంసం చేసినా దాన్ని కెమికల్ యాక్సిడెంట్ అనరు. అంటే ఇంటెన్షనల్ గా ఆ ప్లాంట్ ని ధ్వంసం చేస్తే దాన్ని కెమికల్ యాక్సిడెంట్ అనరు. అన్ఇంటెన్షనల్ గా ఆ కెమికల్ ప్లాంట్స్ లో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ హజార్డస్ కెమికల్స్ ని ఆపరేట్ చేస్తున్నప్పుడు, హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు జరిగే సంఘటనలే కెమికల్ యాక్సిడెంట్స్ అని అంటారు. యాస్టిస్ గా రాయాలండి డెఫినేషన్ క్లియర్ గా. డోంట్ యూజ్ యువర్ ఓన్ లాంగ్వేజ్. కమింగ్ టు ది నెక్స్ట్, హజార్డస్ కెమికల్స్ ప్రమాదకరమైన కెమికల్స్ అంటే ఏంటి? Any chemicals which satisfies any of the criteria laid down part 1 of the schedule 1 are listed in part 2 of the schedule 1. అంటే ఆల్రెడీ షెడ్యూల్ 1 లో నేను ఏం చెప్పాను? లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. ఇందులో అన్ని కెమికల్స్ ప్రమాదకరమైనవి కావు. ఏ కెమికల్స్ ప్రమాదకరమైనవి? వివరాల జాబితా షెడ్యూల్ 1 లో పార్ట్ 1 లో పేర్కొన్న కెమికల్స్ ఆర్ వివరాల జాబితా షెడ్యూల్ 1 పార్ట్ 2 లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే హజార్డస్ కెమికల్స్. దీస్ ఆర్ నథింగ్ బట్ టాక్సిక్ కెమికల్స్. నెక్స్ట్ సెకండ్,
ఎనీ కెమికల్ లిస్టెడ్ ఇన్ కాలమ్ 2 ఆఫ్ ది షెడ్యూల్ 2. చూడండి షెడ్యూల్ 2 ఏం చెప్తుంది? ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ప్రమాదకరమైన కెమికల్స్ ని వేరు చేసి నిల్వ ఉంచడం. ఇందులో ఈ పర్టికులర్ షెడ్యూల్ 2లో కాలమ్ 2లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే ప్రమాదకరమైన కెమికల్స్ అని అంటున్నాడు. కమింగ్ టు ది నెంబర్ 3, ఎనీ కెమికల్ లిస్టెడ్ కాలమ్ 2 ఆఫ్ ది షెడ్యూల్ 3. షెడ్యూల్ 3 ఏం చెప్తుంది? లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. అందులో కాలమ్ 2లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే హజార్డస్ కెమికల్స్. నెక్స్ట్ ఎనీ కెమికల్ లిస్టెడ్ కాలమ్ 3 ఆఫ్ ది షెడ్యూల్ 3 అంటే వివరాల జాబితా 3లో కాలమ్ 3లో పేర్కొన్న కెమికల్స్ కూడా హజార్డస్ కెమికల్స్. ఇవి హజార్డస్ కెమికల్స్. అంటే షెడ్యూల్ 1 పార్ట్ 1 ఆర్ షెడ్యూల్ 1 పార్ట్ 2లో పేర్కొన్న కెమికల్స్ హజార్డస్ కెమికల్స్, యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్ 2 కాలమ్ 2లో పేర్కొన్న కెమికల్స్ హజార్డస్ కెమికల్స్, యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్ 3 కాలమ్ 2లో పేర్కొన్న కెమికల్స్ హజార్డస్ కెమికల్స్, యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్ 3 కాలమ్ 3లో పేర్కొన్న కెమికల్స్ ని హజార్డస్ కెమికల్స్ అని అంటారు. వీటి యొక్క పేర్లు కావాలంటే యూ బెటర్ టు చెక్ ఇన్ ఇంటర్నెట్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇండస్ట్రియల్ యాక్టివిటీ. ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే ఏంటి? పారిశ్రామిక కార్యకలాపాలు. ఇంక్లూడ్ ఎన్ ఆపరేషన్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ carried out an industrial installation referred to as schedule 4 involving or it's likely to involve one or more hazardous chemicals. అంటే చూడండి షెడ్యూల్ 4 ఏం చెప్తుంది? షెడ్యూల్ 4 చూడండి, ఇక్కడ షెడ్యూల్ 4 ఇండస్ట్రియల్ ఇన్స్టలేషన్ అంటే ఎంఏహెచ్ యూనిట్స్ యొక్క సంస్థాపనల గురించి షెడ్యూల్ 4 చెప్తుంది. ఇందులో ఇచ్చాడు డెఫినేషన్, carried out an industrial installation referred to schedule 4 అంటే ఎంఏహెచ్ యూనిట్స్ లో జరిగే పారిశ్రామిక కార్యకలాపాలు, పారిశ్రామిక సంస్థాపనలో జరిగే కార్యకలాపాలు మరియు ప్రక్రియలు ఇన్వాల్వింగ్ ఆర్ లైక్లీ టు ఇన్వాల్వ్ వన్ ఆర్ మోర్ హజార్డస్ కెమికల్స్. అందులో ప్రమాదకరమైన కెమికల్స్ ని ఆపరేషన్ చేస్తున్నా, ప్రక్రియ చేస్తున్నా దాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. కమింగ్ టు ది సెకండ్ వన్, ఆన్-సైట్ స్టోరేజ్, ఆన్-సైట్ ట్రాన్స్పోర్ట్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆపరేషన్ ఆర్ ప్రాసెస్ అంటే ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని ఆ ఎంఏహెచ్ యూనిట్స్ లో స్టోరేజ్ చేస్తున్నా, ఆన్-సైట్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా, దేనికోసం? కార్యకలాపాల కోసం, ప్రక్రియ కోసం, దాన్ని కూడా ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. ఐసోలేటెడ్ స్టోరేజ్ ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని వేరు చేసి నిల్వ ఉంచినా కూడా దాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. పైప్ లైన్స్ లో కన్వేయన్స్ చేస్తున్నా కూడా దాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. ఓకే, ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఇది డెఫినేషన్స్. ఈ 4 పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. కమింగ్ టు ది నెక్స్ట్, ఇండస్ట్రియల్ పాకెట్. ఇండస్ట్రియల్ పాకెట్ అంటే పారిశ్రామిక వాడ. ఫర్ ఎగ్జాంపుల్ మన విశాఖపట్నంలో పైడి భీమవరం ఈజ్ ఎ ఇండస్ట్రియల్ పాకెట్. పర్వాడ ఈజ్ ఎ ఇండస్ట్రియల్ పాకెట్ ఏరియా, పారిశ్రామిక వాడ. యాజ్ వెల్ యాజ్ అచ్యుతాపురం ఈజ్ నథింగ్ బట్ ఇండస్ట్రియల్ పాకెట్ ఏరియా. అక్కడ ఎనీ ప్లాంట్స్, ఎంఏహెచ్ యూనిట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇండస్ట్రియల్ పాకెట్ అంటే పారిశ్రామిక వాడ మీన్స్ ఎనీ ఇండస్ట్రియల్ జోన్ ఇయర్ మార్క్డ్ బై ది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. అంటే ఇది ఒక ఇండస్ట్రియల్ జోన్, ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆ పర్టికులర్ ఏరియాని కేటాయిస్తుంది అనమాట. ఆ పర్టికులర్ ఏరియా ఇండస్ట్రియల్ పాకెట్ ఏరియా అని. సో ఇండస్ట్రియల్ పాకెట్ మీన్స్ పారిశ్రామిక వాడ. కమింగ్ టు ది నెక్స్ట్ డెఫినేషన్, ఐసోలేటెడ్ స్టోరేజ్. ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ఏంటి? వేరు చేసి నిల్వ ఉంచడం. మీన్స్ స్టోరేజ్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ ఆన్ ది సేమ్ సైట్ specified in schedule 4 where the storage involves at least quantities of that chemicals set out in schedule 2. అంటే ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ఆ పర్టికులర్ వివరాల జాబితా 4లో ఏం చెప్తుంది? ఎంఏహెచ్ యూనిట్స్ లో మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్స్ యొక్క ఇన్స్టాలేషన్స్ గురించి షెడ్యూల్ 4 చెప్తుంది. ఆ ఎంఏహెచ్ యూనిట్స్ లో ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని స్టోరేజ్ చేసుకోవచ్చు. బట్ వేర్ స్టోరేజ్ ఇన్వాల్వ్స్ అట్లీస్ట్ క్వాంటిటీస్ ఆఫ్ ది కెమికల్ సెట్ అవుట్ ఇన్ షెడ్యూల్ 2. ఆ కెమికల్స్ ఏమై ఉండాలి? షెడ్యూల్ 2లో
పేర్కొనబడిన కెమికల్స్ మాత్రమే ఆ ఎంఏహెచ్ యూనిట్స్ లో స్టోరేజ్ చేయాలి. దాన్ని ఐసోలేటెడ్ స్టోరేజ్ అని అంటారు. మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐసోలేటెడ్ స్టోరేజ్ మీన్స్ స్టోరేజ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఆన్ ది సేమ్ సైట్ ఇట్స్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 4. అంటే వివరాల జాబితా 4లో పేర్కొన్న ఎంఏహెచ్ యూనిట్ లో ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని స్టోరేజ్ చేయడం. ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ఏవై ఉండాలి? వివరాల జాబితా 2లో అంటే ఐసోలేటెడ్ స్టోరేజ్ లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే స్టోరేజ్ చేయడాన్ని ఐసోలేటెడ్ స్టోరేజ్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, మేజర్ కెమికల్ యాక్సిడెంట్. మేజర్ కెమికల్ యాక్సిడెంట్ అంటే ఏంటి? మీన్స్ అన్ అక్కరెన్స్ including any particular major emission, fire or explosion involving one or more hazardous chemicals and resulting from unexpected unwanted sequence of events due to the loss of some kind of personal property and environment. Major chemical accident అనేది ఒక సంఘటన, మీన్స్ అన్ అక్కరెన్స్ ఇంక్లూడింగ్ ఎనీ పర్టికులర్ ఎమిషన్ అంటే ప్రమాదకరమైన వాయువులు ఉద్గారమైన, ఫైర్ అగ్ని యొక్క కదలిక జరిగిన, ఆర్ ఎక్స్ప్లోజన్ ప్రేలుళ్ళు జరిగిన, ఇప్పుడు ఇన్వాల్వింగ్ వన్ ఆర్ మోర్ హజార్డస్ కెమికల్స్ ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ద్వారా టాక్సిక్ వాయువులు విడుదలైన, ఫైర్ జరిగిన, ప్రేలుళ్ళు జరిగిన, తత్ఫలితంగా ద రిజల్టింగ్ ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్వాంటెడ్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఈ సంఘటనల ద్వారా వ్యక్తులు చనిపోవడం, ఆస్తి ధ్వంసమైన, పర్యావరణం ధ్వంసమైన దాన్ని మేజర్ కెమికల్ యాక్సిడెంట్స్ అని అంటారు. రాయగలరా అందరూ ఎగ్జామ్లో యాస్టిస్ గా? రైట్, ఇది మేజర్ కెమికల్ యాక్సిడెంట్. ఇంకోసారి చెప్పడానికి ట్రై చేస్తాను, డోంట్ వర్రీ. నెక్స్ట్, మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టలేషన్, ఎంఏహెచ్ ఇన్స్టలేషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన వైజాగ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్ లో ఎంఏహెచ్ యూనిట్స్ దివ్యస్ ల్యాబొరేటరీస్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మనకి అరవిందో ఫార్మా ఉంది, ఆంధ్ర ఆర్గానిక్స్ ఉంది, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ల్యాబొరేటరీస్ ఉంది, ఎల్జీ పాలిమర్స్ ఉంది. ఇవన్నీ ఎంఏహెచ్ యూనిట్స్ యొక్క ఇన్స్టలేషన్స్. ఇందులో ఏం జరుగుతాయి? మీన్స్ ఐసోలేటెడ్ స్టోరేజ్ అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ అట్ సైట్ హ్యాండ్లింగ్ including transport through the carrier or pipeline of the hazardous chemicals equal to or in excess of the threshold quantities specified in column 3 of the schedule 2 and column 3 of the schedule 3 respectively. అంటే ఎంఏహెచ్ యూనిట్స్ లో ఆ ప్రమాదకరమైన కెమికల్స్ వేరు చేసి నిల్వ ఉంచుతారు, తద్వారా పారిశ్రామిక కార్యకలాపాలు చేస్తారు. ఇందులో ప్రమాదకరమైన కెమికల్స్ ని హ్యాండ్లింగ్ చేస్తారు, దాన్ని పైప్ లైన్ ద్వారా అయినా రవాణా చేస్తారు, లేకపోతే ట్యాంకర్ ద్వారా అయినా రవాణా చేస్తారు. ఎంత పరిమితిలో? ఈక్వల్ ఆర్ ఎక్సెస్ ఆఫ్ థ్రెషోల్డ్ క్వాంటిటీస్, అంటే దాని యొక్క ప్రవేశ పరిమితి విలువలు ఈక్వల్ గా అయినా ఎక్సెస్ అయినా ఆ కెమికల్స్ ని రవాణా చేస్తారు, యాజ్ వెల్ యాజ్ కార్యకలాపాలు చేస్తారు. ఏ కెమికల్స్? వివరాల జాబితా 2లో కాలం 3లో పేర్కొన్న కెమికల్స్ అండ్ వివరాల జాబితా షెడ్యూల్ 3లో కాలం 3లో పేర్కొన్న కెమికల్స్ ని మాత్రమే ఏంటి హ్యాండ్లింగ్ చేయాలి, రవాణా చేయాలి. ఓకే, దాన్ని మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టలేషన్ అని అంటారు. మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను చూడండి. మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టలేషన్, ఎంఏహెచ్ ఇన్స్టలేషన్ అంటే మీన్స్ ఐసోలేటెడ్ స్టోరేజ్. ఇందులో ప్రమాదకరమైన కెమికల్స్ వేరు చేసి నిల్వ ఉంచుతారు. దేనికోసం? పారిశ్రామిక కార్యకలాపాల కోసం ఆ సైట్ లో ఇందులో ప్రమాదకరమైన కెమికల్స్ హ్యాండ్లింగ్ చేస్తారు, నిర్వహిస్తారు, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ రవాణా చేస్తారు. దేని ద్వారా? క్యారియర్ ద్వారా, ట్యాంకర్ ద్వారా అయినా, పైప్ లైన్ ద్వారా అయినా. ఎంత పరిమాణంలో ఆ ప్రమాదకరమైన కెమికల్స్ క్యారియర్ చేస్తారంటే రిసోల్డ్ లిమిట్ క్వాంటిటీస్, అంటే ప్రవేశ పరిమితి యొక్క విలువలు ఈక్వల్ గా ఉన్నా ఎక్సెస్ గా ఉన్నా అది ఆ పర్టికులర్ కెమికల్స్ షెడ్యూల్ 2 కాలం 3లో పేర్కొన్న కెమికల్స్ అయి ఉండాలి, లేకపోతే షెడ్యూల్ 3 కాలం 3లో పేర్కొన్న కెమికల్స్ అయి ఉండాలి. దాన్ని మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టలేషన్ అని అంటారు, ఎంఏహెచ్ ఇన్స్టలేషన్ అంటారు. తర్వాత నెక్స్ట్ డెఫినిషన్,
మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ అంటే ప్రమాదకరమైన కెమికల్స్ ఆల్రెడీ నిన్న చెప్పాను ఈ టాపిక్. ప్రమాదకరమైన కెమికల్స్ తయారు చేసిన, నిల్వ ఉంచిన, దిగుమతి చేసుకున్న ఏ రకమైన రూల్స్ అప్లై చేయాలి. ఇందులో లోవర్ లెవెల్ కంట్రోల్, మీడియం లెవెల్ కంట్రోల్, హయ్యర్ లెవెల్ కంట్రోల్ ఉంటాయి. దానికి అనుగుణంగా రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. మీన్స్ మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్ 1989 published in the notification of the government of India in the Ministry of Environment and Forest. అంటే ఆ ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క తయారీ, స్టోరేజ్, దిగుమతి చేసుకోవడం, దాని యొక్క ప్రొసీజరు, దాని యొక్క రూల్స్ 1989లో పబ్లిష్ చేశారు. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు అండర్టేకింగ్ లో? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండర్టేకింగ్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ రూల్స్ ప్రచురించారు అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్. ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అంటే మీన్స్ ది ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ప్రిపేర్డ్ అండర్ ది రూల్ 14 ఆఫ్ ది మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్. మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ లో ఒక షెడ్యూల్ ఉంటుంది. దానికి అనుగుణంగా ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అనేది ఆక్యుపైర్ తయారు చేసి మన డైరెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్ కి సబ్మిట్ చేయాలన్నమాట. దీన్ని ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అని అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ? ఆన్ సైట్ ఎమర్జెన్సీ అంటే ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఎఫెక్ట్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లోనే ఉండడాన్ని ఆన్ సైట్ ఎమర్జెన్సీ అంటారు. ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అంటే దాని యొక్క ఎఫెక్ట్, ఆ పర్టికులర్ యాక్సిడెంట్ యొక్క ఎఫెక్ట్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ దాటి అవుట్ సైడ్ స్ప్రెడ్ అవడాన్ని ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అని అంటారు. మనం విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ అయింది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్, పైప్ లైన్. పైప్ లైన్ అంటే ఏంటి? పైప్ లైన్ మీన్స్ ఏ పైప్ టుగెదర్ విత్ ఎనీ ఆపరేటర్స్ అండ్ వర్క్స్ అసోసియేటెడ్ దేర్ విత్. పైప్ తో పాటు పైపింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. పైపింగ్ ఎలిమెంట్స్ ఏంటి? పంప్స్ ఉంటాయి, వాల్స్ ఉంటాయి, గేజెస్ ఉంటాయి, ఎల్బోస్ ఉంటాయి, రెడ్యూసర్స్ ఉంటాయి. పైపింగ్ టుగెదర్ విత్ ఎనీ ఆపరేటర్స్, వర్క్స్ అసోసియేటెడ్ దేర్ విత్ ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ అదర్ దాన్ ఫ్లామబుల్ గ్యాస్ as set out in column 2 or part 2 of the schedule 3 at a pressure is less than 8 bar absolute. అంటే ఈ పైప్ లైన్ లో దేనికి ఉపయోగపడుతుంది? పైపింగ్ విత్ పైపింగ్ ఎలిమెంట్స్, ఆపరేటర్స్, కన్వీనియన్స్ ఆఫ్ ద హజార్డస్ కెమికల్స్, ప్రమాదకరమైన కెమికల్స్ ని రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. అదర్ దాన్ ఎ ఫ్లామబుల్ గ్యాస్ అంటే ఈ పర్టికులర్ పైప్ లైన్ లో ప్రేలుడు స్వభావం గల గ్యాసెస్ అనేది రవాణా చేయకూడదు. ఏ కెమికల్స్ రవాణా చేయాలంటే వివరాల జాబితా షెడ్యూల్ 3లో పార్ట్ 2లో కాలమ్ 2లో పేర్కొన్న కెమికల్స్ ను మాత్రమే పైప్ లైన్ లో కన్వేన్స్ చేయాలి. దాని యొక్క ప్రెషర్ ఎట్ ఎ ప్రెషర్ ఈజ్ లెస్ దాన్ 8 బార్ అబ్సల్యూట్. దాని యొక్క ప్రెషర్ 8 బార్ కంటే తక్కువ ఉండాలి. జనరల్ గా పైప్ లైన్ అన్ని స్టెయిన్లెస్ స్టీల్ పైప్ లైన్స్ ఉంటాయి. అందులోనే ఈ ప్రమాదకరమైన కెమికల్స్ రవాణా చేయాలి. ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ఏవి? షెడ్యూల్ 3లో పార్ట్ 2లో కాలమ్ 2లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే రవాణా చేయాలి. దాని ప్రెషర్, ఆ పైప్ లైన్ లో ఉండే ఫ్లూయిడ్ ప్రెషర్ 8 బార్ లోపే ఉండాలి. అందులో ఎట్టి పరిస్థితుల్లో ఫ్లామబుల్ గ్యాస్ అనేది రవాణా చేయకూడదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ పైప్ లైన్ డెఫినేషన్. కమింగ్ టు ది సైట్. సైట్ అంటే స్థలము. Site means any location where hazardous chemicals are manufactured or processed or stored or handled or used or disposed of any includes the whole of an area under control of an occupier, includes in pier, jetty or similar structure where floating or not. అంటే సైట్ అంటే ఇది ఒక స్థలము, ఇందులో ప్రమాదకరమైన కెమికల్స్ ని తయారు చేస్తారు, లేదా ప్రక్రియ, ప్రాసెస్డ్ అంటే ప్రక్రియ చేస్తారు, స్టోర్డ్ నిల్వ ఉంచుతారు, హ్యాండిల్స్ నిర్వహిస్తారు, యూజ్డ్ ఉపయోగిస్తారు, డిస్పోజ్ చేస్తారు. ద పర్టికులర్ హోల్ ఏరియా అండర్ కంట్రోలర్ ఆఫ్ ఎన్ ఆక్యుపైర్. ఆక్యుపైర్ కంట్రోల్లో ఉంటుంది ఆ పర్టికులర్ ఏరియా. అంటే ఆక్యుపైర్ అంటే
సీనియర్ పర్సన్ అంటే అబోవ్ సీనియర్ మేనేజర్ క్యాడర్ లో ఉండే వాళ్ళని ఆక్యుపైర్ అని అంటారు. ఏ పర్సన్ హూ కంట్రోల్ అఫైర్స్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఇస్ నథింగ్ బట్ ఆక్యుపైర్. ఇన్క్లూడ్స్ ఇందులో ఏముంటాయి, సైట్ లో పియర్ ఉంటది. పియర్ అంటే ఏంటి, ఒక ఒక ట్యాంక్ లాంటిది, అర్థమైందా? ట్యాంక్ లాంటిది, పెద్ద ట్యాంక్ లాంటి ఎక్విప్మెంట్ ఉండొచ్చు. జెట్టి అంటారు. జెట్టి అంటే రక్షణ కల్పించడానికి సముద్రంలో నిర్మించబడిన గోడ అయినా ఉండొచ్చు, అలాంటి స్ట్రక్చర్స్ ఏదైనా ఉండొచ్చు, అది భూమి మీదైనా ఉండొచ్చు, వాటర్ లో ఫ్లోటింగ్ అయినా అవ్వచ్చు. దాన్ని సైట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ మీన్స్ మూమెంట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ బై మీన్స్ ఆఫ్ ల్యాండ్, వాటర్, ఎయిర్. ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని భూమి మీద కానీ, వాటర్ కానీ, ఎయిర్ కానీ రవాణా చేయడం, దాన్ని ట్రాన్స్పోర్ట్ అని అంటారు. చూడండి, ఈ పర్టికులర్ డెఫినేషన్స్ ఇంపార్టెంట్. దిస్ పర్టికులర్ డెఫినేషన్స్ ఆర్ నథింగ్ బట్ కెమికల్ యాక్సిడెంట్ రూల్స్. మీరు ఇవి రాశారంటే 60 to 70% మార్క్స్ పడిపోతాయి. 6 to 7 మార్క్స్ ఈ పర్టికులర్ డెఫినేషన్స్ గా పడిపోతాయి. మీరు ఏం చేస్తారంటే, సమ్ ఎక్స్టెంట్ ఇఫ్ యూ ఫీల్ ఎనీ డిఫికల్టీ ఫర్ రైటింగ్ దిస్ బిగ్ డెఫినేషన్, జస్ట్ యూ హ్యావ్ టు పుట్ chemical accident side heading and just you have to write your own language. Okay, at least you will get 3 to 4 marks. ఇది ఈ డెఫినేషన్ భారీగా ఉంది, నేను చదివి అప్లై చేయలేను, యాస్టీస్ గా రాయలేకపోతున్నాను అనుకున్నోళ్ళు, కొద్దిగా నన్ కాంపిటెంట్ పీపుల్ ఉంటారు కదా, కెమికల్ యాక్సిడెంట్ అని ఇది సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఏదో మీకు తెలిసిన పాయింట్స్ ఏవో రాసేయండి అందులో. తర్వాత హజార్డస్ కెమికల్స్, ఇది మనకి ఈజీగానే ఉంది, మనకి డెఫినేషన్ ఇది యాస్టీస్ గా రాయొచ్చు. తర్వాత ఇండస్ట్రియల్ యాక్టివిటీ కూడా ఈజీగానే ఉంది, ఇది యాస్టీస్ గా రాయొచ్చు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పాకెట్ కూడా మనకి ఈజీ డెఫినేషనే. ఐసోలేటెడ్ స్టోరేజ్ కూడా ఈజీ డెఫినేషనే. కొద్దిగా మేజర్ కెమికల్ యాక్సిడెంట్, ఇది కొద్దిగా కష్టంగా ఉంది డెఫినేషన్ చదవడం, ఇది సైడ్ హెడ్డింగ్ పెట్టి మీ ఓన్ లాంగ్వేజ్ తోటి రాయండి. మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టలేషన్, ఇది కూడా సమ్ ఎక్స్టెంట్ డిఫికల్ట్ గా ఉంది, ఏదో రాయండి, రాయడానికి ట్రై చేయండి. హెచ్ఐ డెఫినేషన్స్ ఈజీగానే ఉన్నాయి. కమింగ్ టు ది పైప్ లైన్, సైట్, ట్రాన్స్పోర్ట్, కొద్దిగా సైట్ డెఫినేషన్ కూడా డిఫికల్ట్ గా ఉంది, మీరు ఓన్ లాంగ్వేజ్ తోటి రాయండి. మరి ఏం చేస్తారు, యాస్టీస్ గా డెఫినేషన్ అప్లై చేయలేని వాళ్ళు ఆ పని చేయండి, సైడ్ హెడ్డింగ్ మాత్రం ఈ పర్టికులర్ డెఫినేషన్స్ అన్ని రాయండి. అది రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ రిగార్డింగ్ డెఫినేషన్స్? నో సార్. రైట్, సెకండ్ పాయింట్ అయింది. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా అప్లై చేయాలి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ అంటే, సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ అంటే సంక్షోభ నివారణ వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాలి. ఇందువల్ల ఇవి ఎంఏహెచ్ యూనిట్స్ ఎప్పుడు పడితే అప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సెంట్రల్ క్రైసిస్ గ్రూప్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్, స్టేట్ క్రైసిస్ గ్రూప్, సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాలి. వీళ్ళు రూల్స్ ఉంటాయి ఇందులో. అది ఎవరు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ అంటే సంక్షోభ నివారణ గ్రూపుల్ని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయడం. కమింగ్ టు ది పాయింట్, ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ కాన్స్టిట్యూట్ ఏ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ for management of the chemical accident and set up a crisis alert system in accordance with the provision of the rule 4 within 30 days from the date of the commencement of these rules. అంటే ఆ ఎంఏహెచ్ యూనిట్ పెట్టే ముందు ఆ 30 days ముందు సెంట్రల్ గవర్నమెంట్ షల్ కాన్స్టిట్యూట్ ఏ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ అంటే సంక్షోభ నివారణ వ్యవస్థని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాలి. దేనికోసం? ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కెమికల్ యాక్సిడెంట్స్ అంటే రసాయన పరంగా సంభవమయ్యే ప్రమాదాన్ని అదుపులో చేయడానికి. అండ్ మరియు సెటప్ ఏ క్రైసిస్ అలర్ట్ సిస్టమ్ అంటే సంక్షోభ హెచ్చరిక వ్యవస్థని
ఏర్పాటు చేయాలి. దేనికి అనుగుణంగా? ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్ ఆఫ్ రూల్ 4లో అనుగుణంగా సెంట్రల్ క్రైసిస్ అలర్ట్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేయాలి విత్ ఇన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ రూల్స్. ఓకే, రైట్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, the composition of the central crisis group shall be specified in Schedule 5. అంటే ఈ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ లో ఎవరెవరు మెంబర్స్ ఉండాలి, వాళ్ళు కూర్పు ఏ రకంగా ఉండాలి, వీళ్ళందరూ కాంపిటెంట్ పర్సన్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అది వివరాల జాబితా 5లో పేర్కొన్నట్టు వాళ్ళ యొక్క కూర్పు ఉండాలన్నమాట. అంటే ఆ పర్సన్స్, వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని వివరాల జాబితాల 5లో ఉండేటట్టు ఉండాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ షల్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months అండ్ ఫాలో సచ్ ప్రొసీజర్స్ ఫర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ యాజ్ డిమ్డ్ ఫిట్. అంటే ఈ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ లో ఉండే గ్రూప్ మెంబర్స్ 6 నెలలకు ఒకసారి ప్రతి ఎంఏహెచ్ ప్లాంట్కి వెళ్ళి వాళ్ళు ఆ ఎంఏహెచ్ కంట్రోల్ విధానాలు ఏ రకంగా ఫాలో చేస్తున్నారు అన్నది పరిశీలిస్తూ ఉండాలి. వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క వ్యవహారాలు అన్ని డిమ్డ్ ఫిట్, వాళ్ళ బిజినెస్ మన సరితూగేటట్టు ఉందా లేదా, అన్ని కంట్రోల్ మెజర్స్ అనుగుణంగా ఎంఏహెచ్ ప్లాంట్స్ నడుస్తున్నాయా లేదా అన్నది ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ సెటప్ ఏ ఫంక్షనల్ కంట్రోల్ రూమ్ సచ్ ప్లేసెస్ యాజ్ డిమ్డ్ ఫిట్. అంటే ఫంక్షనల్ కంట్రోల్ రూమ్స్ అంటే వాళ్ళకు అద్భుతమైన ఆఫీసెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి అందులో వాకీ టాకీలు ప్రొవైడ్ చేసి మన డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ కి, స్టేట్ క్రైసిస్ గ్రూప్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేటట్టు, స్టేట్ క్రైసిస్ గ్రూప్ వాళ్ళు సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేటట్టు ఫంక్షనల్ కంట్రోల్ రూమ్స్ అనేది ఏర్పాటు చేయడం. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, the central government shall set up an information network system with state and district crisis group. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ క్రైసిస్ గ్రూప్, డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మధ్య నెట్వర్కింగ్ సిస్టమ్ అనేది కూడా పెంపొందించేటట్టు చేయాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ పబ్లిష్ ది లిస్ట్ ఆఫ్ ది మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టాలేషన్స్. ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ లో, ఆ పర్టికులర్ స్టేట్స్ లో ఎన్ని ఎంఏహెచ్ యూనిట్స్ ఉన్నాయి వాటి యొక్క లిస్టు సెంట్రల్ గవర్నమెంట్ ప్రచురించేటట్టు ఉండాలి. ఇది వెబ్సైట్లో ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ద సెంట్రల్ గవర్నమెంట్ టేక్ మెజర్స్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ది పబ్లిక్ విత్ ది వ్యూ టు ప్రివెంటింగ్ కెమికల్ యాక్సిడెంట్స్. అంటే జనరల్గా ఇవి ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ జరుగుతుంటది కాబట్టి ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ జరిగితే ఏ రకమైన డూస్ డోంట్స్ చేయాలి అన్నది ఒక అవగాహన ఈ డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ తోటి ఆ పబ్లిక్ కి అవగాహన సదస్సు అనేది క్రియేట్ చేస్తూ ఉండాలి. ఓకే, దీంతో అయిపోయిందండి టాపిక్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ సెకండ్ వన్, important definitions are very important. If you write these definitions properly, you will get the full marks. Okay, this question is a very important. Previous papers lo 2-3 times అడిగాడు, మళ్ళా రిపీట్ అవడానికి స్కోప్ ఉంది, జాగ్రత్తగా చదువుకోండి. ఆల్రెడీ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్లో కొన్ని డెఫినేషన్స్, దీంట్లో కొన్ని డెఫినేషన్స్ కలుస్తాయి. ఓకే, ఎంఏహెచ్ రూల్స్ చెప్పాను కదా IS 104లో, అందులో కొన్ని డెఫినేషన్స్, ఇందులో కొన్ని డెఫినేషన్స్ కలుస్తాయి. ఆ టాపిక్ వేరు, ఈ టాపిక్ వేరు. మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్ అన్నది ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంటే, కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ అన్నది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంటుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమండి ఇర్షాద్ అహ్మద్ గారు? సార్ ఓకేనా? ఓకే సార్. సార్ మిస్టర్ ఇరాజ్ ఖాన్ గారు? సార్ ఓకే సార్. నిన్న మీరు అటెండ్ అవ్వలేదు ఏంటండి క్లాస్కి?
సార్ నిన్న కొంచెం వేరే వర్క్ మీద ఉన్నా సార్, కంపెనీ వర్క్ మీద బయట ఉన్నాను సార్, అవుట్ ఆఫ్ స్టేషన్. అవి ఈజీ టాపిక్స్ అని అటెండ్ అవ్వలేదు రట్టు. లేదు సార్, స్టేషన్. మిస్టర్ వేలు, మిస్టర్ Sir, వేలు, sir. ఓకే ఓకే, Okay. ఆర్ యూ Sir, I ఏబుల్ టు will, రైట్ ఇన్ ఎగ్జామినేషన్? yeah, I will join later, sir. Somewhat. Okay, so what can I do? This is a very important Yeah, topic. Better to yeah, I ask need the a, video. Okay, yes, sir. right. Mr. Siva Majji. Siva Majji. Siva Majji. ఎస్ సార్. రాయగల్ ఏంటి రాయగలరా ఎగ్జామ్ లో? ఎస్ సార్, రాస్తాం సార్. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ కూడా ఇంపార్టెంటే, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్. జాగ్రత్తగా అది కూడా ఫాలో అవ్వండి. అది అయిపోయిన తర్వాత ఇంకొకసారి ఈ మనకి డెఫినిషన్స్ ఒకసారి రివైండ్ చేయడానికి ట్రై చేస్తాను. టఫ్ డెఫినిషన్స్ ఒకసారి రివైండ్ చేసుకుందాం. కెమికల్ యాక్సిడెంట్ అంటే ఏంటి, తర్వాత నెక్స్ట్ మేజర్ కెమికల్ యాక్సిడెంట్ అంటే ఏంటి, మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్సులేషన్ అంటే ఏంటి, ఇవన్నీ ఒకసారి టఫ్ డెఫినిషన్స్ లాస్ట్ లో ఇంకోసారి రివైండ్ చేస్తాను. ఓకే, రైట్. ఇవి జస్ట్ ఇవి ఉంటాయి కదా, ఈ షెడ్యూల్స్ డోంట్ అప్లై ఇన్ ఎగ్జామినేషన్స్. ఎగ్జామినేషన్ లో అప్లై చేయొద్దు, అది ఇది రిలేటెడ్ కాదు. దిస్ ఫర్ ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పస్. ఫ్రమ్ షెడ్యూల్ 1 టు షెడ్యూల్ 9 ఉన్నాయి కదా, ఇది ఓన్లీ అర్థం చేసుకోవడానికి మాత్రమే. దీనికి అనుగుణంగా ఈ పాయింట్స్ ఉంటాయి. సో మీకు ఏదైనా షెడ్యూల్ డౌట్ అనిపిస్తే అందులోకి వెళ్ళి చెక్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది అనమాట. అందువల్ల ముందు ఇచ్చాను ఈ పాయింట్స్. మన టాపిక్ అన్నది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్. Short title commencement is the first point. Second point is some important definitions related to chemical accident. These definitions are nothing but chemical accident, hazardous chemicals, industrial activity, next industrial pocket, isolated storage, major chemical accident, major accident hazard insulation, manufacture, storage and import of the hazardous chemicals rules, on-site emergency plan, pipeline, site transport. Okay, ఇవి definitions. These definitions are nothing but rules. తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్. కేంద్ర అంటే సెంట్రల్ సంక్షోభ నివారణ గ్రూపులు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయడం. దానికి సంబంధించిన పాయింట్స్ 7 ఇచ్చాను. ఇది చాలా ఉన్నాయి పాయింట్స్, చాలా షార్ట్ లిస్ట్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది జనరేట్ చేసి ఇచ్చాను. ఈ 3 యాజ్ ఇట్ ఈస్ గా అప్లై చేస్తే 10 out of 10 మార్క్స్ పడిపోతాయి గ్యారెంటీగా. ఓకే, రైట్.